కాలమిచ్చిన తీర్పు 8వ భాగం. 7వ భాగంలో రూప వదిన అఘాయిత్యం భరించలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటుంది, విడిగా ఉండాలనుకుంటుంది. కానీ భర్త అంగీకరించడు. కథ కొనసాగుతుంది. మౌనంగా తల్లి చేతిలోంచి మందుబిళ్ళ కాఫీ అందుకుంది రూప. రూప, ఏం జరిగింది? నాతో చెప్పకూడదా? అంది ఎంతో లాలనగా లక్ష్మి. ఏదో చెప్పబోయిన రూప పెదవులు లోపలికొస్తున్న భర్తను చూసేసరికి ఆగిపోయాయి. మందుబిళ్ళ వేసుకుని కాఫీ ఒక గుక్క తాగి, ఏం లేదమ్మా అంది తల వంచి కప్పులోకి చూపులు నిలిపి. లోపలికొచ్చిన కృష్ణను చూసి, ఏం కృష్ణ, ఏమైంది? రూప అలా ఉంది అంటూ అతని వైపు తిరిగింది. ఏం లేదండి, తలనొప్పి వలన అలా ఉందేమో అన్నాడు భార్య వైపు చూస్తూ. అయినా అంత తలనొప్పిగా ఉన్నప్పుడు నాకు చెప్పకూడదా? లేకపోతే నువ్వైనా వెళ్ళి మందు తీసుకుని రాకూడదా? ఏమిటో మీ పద్ధతి అంటూ భోజనానికి రా అంది లక్ష్మి. కాసేపు ఉండొస్తాను అన్నాడు కుర్చీలో కూర్చుని. తరువాత గంటకి మళ్ళీ వచ్చి, కృష్ణ అన్నానికి రా, కిరణ్ కూడా వచ్చాడు అంది. కృష్ణ లేచి వెళ్ళాడు. సుందరం, కృష్ణ, కిరణ్ కూర్చున్నారు. గీతప్రియ పెళ్లి నుండి వచ్చింది కానీ ఆకలి లేదంటూ కాసిని పాలు తాగి వెళ్ళిపోయింది. ముగ్గురు భోజనాలు చేస్తున్నారు. కృష్ణ పరధ్యానంగా పళ్ళెంలో చేతులుంచి ఆలోచనలో ఉండటం చూసి, ఏం కృష్ణ అన్నం తినటం లేదు అన్నారు సుందరం గారు. తింటున్నాను అంటూ గబగబా అన్నీ కలపసాగాడు. ఏమిటో ఈరోజు భార్యాభర్తలిద్దరూ అలా ఉన్నారు, ఏమైంది అంది లక్ష్మి కృష్ణ కంచంలో అన్నం వడ్డిస్తూ. ఏం కృష్ణ, ఏం జరిగింది అన్నారు అతని వైపు చూస్తూ. కిరణ్ ఒకసారి తలెత్తి బావగారి కేసు చూసి తిరిగి అన్నం తినసాగాడు. ఏం జరగలేదండి, బాగానే ఉన్నానుగా అంటూ పెదవులపైకి దరహాసాన్ని తెచ్చుకున్నాడు. అలా మీలో మీరే బాధపడితే ఎలా? పెద్దవాళ్లం, మాకు చెప్పటానికేం అన్నారు నిష్ఠూరం ధ్వనించే గొంతుతో సుందరం గారు. మౌనంగా తల వంచి అన్నంలోకి చూస్తూ ఉండిపోయాడే తప్ప ఇది అని చెప్పలేదతను. సరే, మీ ఇష్టమైనప్పుడు చెప్పండి అన్నారు పెరుగు వేసి కలుపుకుంటూ. మౌనంగానే అందరి భోజనాలు ముగిశాయి. కృష్ణ గదిలోకొచ్చి కుర్చీలో కూర్చుని మంచం మీద పడుకున్న భార్య వైపు చూశాడు. అంతవరకు భర్త వైపు చూసిన రూప భర్త చూపులు తన వైపు పడటంతో గబాల్న చూపులు మరోవైపు తిప్పుకుంది. అది చూసిన కృష్ణ నవ్వుకున్నాడు. 10 గంటల సమయమైంది. కూతురి కోసం అని పాలు తీసుకునొచ్చింది లక్ష్మి. పాల గ్లాస్ అందిస్తూ, రూపా ఏమైందమ్మా అంది కూతురు తల నిమురుతూ. ఎలా అయినా తల్లికి చెప్పాలని అంత క్రితం నుంచి ఆలోచించిన రూప పాల గ్లాస్ అందుకోకుండా, అమ్మా మేమింట్లో ఉండలేమమ్మా అంది. ఆ మాట అంటున్న రూప కళ్ళల్లో గిర్రున నీరు తిరిగింది. రూప మాటలకు నిర్ఘాంతపోయిన లక్ష్మి, ఏమైంది ఇక్కడ? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఎందుకని అంటూ ఆతుత నిండిన గొంతుతో ప్రశ్నించింది. తల్లితో చెప్పేద్దామని నోరు తెరిచిన రూపని చూసి, రూపా ముందు ఆ పాలు తీసుకుని తాగి పడుకో అన్నాడు కృష్ణ గంభీరంగా. భర్త మాటలు విన్న రూప మరి చెప్పటానికి సాహసించలేకపోయింది. మాట్లాడకుండా తల్లి చేతిలోని గ్లాస్ అందుకొని పక్కనే ఉన్న బల మీదుంచుతూ, నువ్వెళ్ళమ్మా, నే తర్వాత తాగుతాను అంది. అసలు ఏమైంది కృష్ణ, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది అంది విసుగ్గా. ఏం అవలేదండి, ఈరోజు తన ఒంట్లో బాగాలేదు, ఏవేవో మాట్లాడుతుంది, మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు. భార్యాభర్తల మధ్య ఏదో గొడవ వచ్చిందేమో, మరీ బలవంతంగా అడిగితే బాగోదని వెనక్కి తిరిగి వచ్చేసింది లక్ష్మి. వస్తూనే భర్తతో, ఏవండి, ఒకవేళ కోడలు కృష్ణని ఏమైనా అందేమో, దాని గురించి భార్యాభర్తలు తగులాడుకుంటున్నారు కాబోలు, అతను చెప్పటం లేదు, అమ్మాయిని చెప్పనివ్వటం లేదు అంది. నేను కనుక్కుంటాలే అన్నారు సుందరం గారు నిశ్చింతగా నిద్రకు ఉపక్రమిస్తూ. లక్ష్మి కూడా మేను వాల్చింది. అత్తగారు వెళ్ళిపోగానే కృష్ణ లేచి తలుపు గడియ పెట్టొచ్చాడు. వస్తూనే బల్ల మీద ఉన్న పాల గ్లాస్ అందుకొని, రూపా ముందివి తాగు, భోజనం కూడా చేయలేదు అంటూ పాల గ్లాసుని భార్య ముందుంచాడు. పడుకున్నదల్లా విసురుగా లేస్తూ, నాకేం అక్కర్లేదు, అవి కూడా మీరే తాగండి అంది కోపంగా. రూపా అనవసరంగా ఆవేశపడకు, మీ అమ్మగారితో చెప్తే ఆవిడ నాన్నగారితో చెప్తారు, ఆయన ఆవేశంతో వాళ్ల మీద అరుస్తారు, అసలే ఆయనకు గుండె నొప్పి వస్తోంది, దీనివలన ఏదైనా అయితే ఎవరిది బాధ్యత? అనవసరంగా పెద్దవాళ్ళని బాధ పెట్టడం నాకిష్టం లేదంటూ భార్య నోటి దగ్గరకు గ్లాసు తెచ్చి, తాగు, ఇంత రాత్రివేళ అల్లరి చేయకు అన్నాడు భర్త చేతిని తోసేస్తూ. వాళ్ళు బాధపడతారని మనం ఎన్నాళ్ళు అవమానాలు భరిస్తూ బాధపడతాం? ఆవిడ గారి మాటలకు నా మనసు ఎంత మండిపోతోందో మీకు తెలుసా? మిమ్మల్ని దొంగ అని పాలేరని అంటుందా? నేనెంత బాధపడుతున్నానో మీకు తెలీదండి, మీకు అర్థం కాదు అంటూ అంతవరకు ఉన్న కోపం స్థానంలో ఏడుపు చోటు చేసుకునేసరికి భర్త ఎదపై వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది. రూపా ఏమిటిది? అందరి ఇళ్లలోనూ ఉండేదే, దానికంత బేలవైతే ఎలా? ఊరుకో అంటూ భార్య తలనిమిరి, నెమ్మదిగా మీ నాన్నగారితో చెప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం, ఈ పాలు తీసుకో అన్నాడు.
నిజంగా అంటున్నారా మీరు ఈ మాట? అంది తలెత్తి భర్త కళ్ళల్లోకి చూస్తూ. నిజం అన్నాడు. పాల గ్లాసు భార్య చేతికి అందించి మాట్లాడకుండా పాలు తాగి ఖాళీ గ్లాసు బల్ల మీదుంచింది. తర్వాత భర్త ఒడిలో తల ఉంచి పడుకుంటూ, తర్వాత నాన్నగారితో చెప్పి ఒప్పించండి అంది. అలాగే, నువ్వు పడుకో అన్నాడు. భార్య నుదుటిపై చిన్నగా పెదవులాంచి భర్త ఒడిలో అలాగే నిదురించింది రూప. అతను చెప్పే కబుర్లు వింటూ. కృష్ణకి మాత్రం ఎంతసేపట్టుకోగాని నిద్ర రాలేదు. ఇలా అయితే ఎన్నాళ్ళు ఉండగలం? త్వరలో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాడు నిద్రపోవటానికి ప్రయత్నిస్తూ. ఎలా సుందరం గారితో ఈ విషయం ప్రస్తావించాలా అని 4 రోజులుగా ఆలోచిస్తున్న కృష్ణని ఆ రోజు సుందరం గారే దగ్గరకు పిలిచి, నీతో ఒక మాట మాట్లాడాలోయ్ అన్నారు. చెప్పండి అన్నాడు. ఇలా కూర్చో అంటూ కుర్చీ చూపించాడు. కృష్ణ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. కృష్ణ, కిరణ్ది తొందర స్వభావం. వాడు ఏదైనా అన్నా మీరు పట్టించుకోకండి. వాడు చేసే పనులు చూస్తుంటే నాకేం తోచటం లేదు. చెప్తే అలాగే అంటాడు, మళ్ళీ మామూలే. దానికి తోడు కోడలు కూడా విలాసాలు క్లబ్బులు అంటూ తిరగటమే కానీ ఇంటి గొడవ పట్టించుకోదు. భర్తని మార్చుకోవాలనే ధ్యాస కూడా ఆ పిల్లకి లేదు. ఎలాగో ఏమిటో అంటూ బాధపడ్డాడు. పర్వాలేదులేండి, తనే మారతాడు. ఇప్పుడు అందరూ క్లబ్బులకు వెళ్ళటం ఫ్యాషన్గా అలవాటు చేసుకుంటున్నారు. దానికేం బాధపడకండి అని. ఇంకతను ఏదైనా అన్నా నేనేమనుకోను. చిన్నతనం నుంచి కిరణ్ స్వభావం నాకు తెలుసు కదా అన్నాడు. ఏమో కృష్ణ, నాకెందుకో ఈ మధ్యన చనిపోతానేమో అని భయంగా ఉంది. కిరణ్ ఒక్కడు ఇంత బాధ్యత మోయగలడా? వాడి చుట్టూరా ఉన్న స్నేహితులు వాణ్ణి కుదురుగా ఉండనివ్వరు. ఈ ఆస్తి అంతా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు అన్నాడు బాధగా. అదేం మాటండి, మీకేం పర్వాలేదు. డాక్టర్ గారు చెప్పిన మందులు వాడుతున్నారు కదా, మళ్ళీ ఈ మధ్యన ఏమైనా నొప్పి వచ్చిందా అన్నాడు ఆయన మాటలకు నొచ్చుకుంటూ. నొప్పి ఏం రాలేదులే, నాకెందుకో తెలియని భయంగా ఉంది. మందులు డాక్టర్లు మృత్యువుని ఆపలేవుగా కృష్ణ అన్నారు. ఆయన గొంతులో తెలియనటువంటి బాధ గూడు కట్టినట్లుగా ఉంది. మీరు ఏవేవో ఊహించుకొని అనవసరంగా బాధపడుతున్నారు. పోనీ కొన్నాళ్ళు అత్తయ్య మీరు పుణ్యక్షేత్రాలు చూసి రాకూడదు అన్నాడు. వెళ్ళాలయ్యా అనుకుంటూనే ఉన్నాం, ఏమిటో అశ్రద్ధ అవుతోందని. కిరణ్ని మాత్రం నువ్వు కనిపెట్టుకుని ఉంటావుగా అన్నాడు. అలాగే, కిరణ్ విషయంలో మరేం భయపడకండి, అతనికి అన్నీ తెలుసంటూ ఆయనకి ధైర్యం చెప్పాడు. చాలు కృష్ణ, నువ్వు ఆ మాత్రం ధైర్యం చెప్తే చాలు అన్నారు తృప్తిగా. తాను అనుకున్నదేమిటి, ఆయన కోరిందేమిటి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని అడగాలనుకునే తనని ముందరే కట్టేశారు. ఎంత విచిత్రం! అనుకునేదొకటి జరిగేదొకటి అనుకుని ఆశ్చర్యపోయాడు. ఇటువంటి పరిస్థితిలో వెళ్ళిపోతామని ఎలా అడగనో? ఆయన్ని బాధ పెట్టడం తప్ప ప్రయోజనం ఉండదని మౌనంగా ఊరుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. విధి అనేది ఎంతో విచిత్రమైనది. దాని వింత ఆటల ముందు ఎంత తెలివైన వాళ్లమైనా తల వంచి ఓటమిని అంగీకరించాల్సిందే. ఆ విధి ముందు జరగబోయేది మన నోటితోనే అనిపిస్తోందో ఏమో అనిపించింది. ఒక్కో సంఘటన చూస్తుంటే సుందరం గారి విషయంలో అలాగే జరిగింది. అలానే ఆడుకుంది విధి. కృష్ణతో ఆయన మాట్లాడి వారం రోజులు అయిందో లేదో వ్యాపార విషయం మాట్లాడాలి అంటూ కొడుకుని తీసుకుని బొంబాయి వెళ్లారు సుందరం గారు. అక్కడ పని పూర్తి చేసుకుని వస్తుండగా హైదరాబాద్ సమీపంలోనే లోడ్తో ఉన్న లారీ కారుని గుద్దేసింది. డ్రైవర్ పక్కకి ఎంత తప్పించినా లారీ డ్రైవర్ డోస్ మీద ఉండటంతో కారు ఎటు వెళ్తే అటు లారీ అడ్డదిడ్డంగా వచ్చి కారుకు డాష్ ఇచ్చి మరీ వెళ్ళిపోయింది ముందుకు. కారు ఊయ్యలలా ఊగుతూ ముందుకు వెళ్ళి పెద్ద చెట్టుకి కొట్టుకుంది. లారీ ఆగకుండా వెళ్ళిపోయింది. డ్రైవింగ్ సీట్లో ఉన్న డ్రైవర్కి అక్కడికక్కడికే ప్రాణం పోయింది. అసలే గుండె జబ్బుతో మందులు వాడుతున్న సుందరం గారి గుండె జరగబోయే ప్రమాదాన్ని ఊహించి టక్కున పనిచేయటం మానేసింది. ఆఖరుసారిగా కిరణ్ అన్న గొంతు మరి శాశ్వతంగా మూగబోయింది. రాత్రి మూలాన అంత క్రితం రోజంతా తిరగటంతో అలసిన కిరణ్ కళ్ళు మూశాడు. తండ్రి కేకకి ఏమిటో అని కంగారు పడి కళ్ళు తెరిచి జరగబోయేది గ్రహించే లోపలే తోసేసినట్టుగా పడిపోవటం, పక్కనే ఉన్న పెద్ద రాతిబండ మీద పడటంతో నడుం పెళపెళమని విరిగిపోయిందా అనిపించినంత బాధతో అమ్మా అంటూ పెద్దగా అరిచి స్పృహ కోల్పోయాడు. తెలతెలవారుతుండగా చూసిన మొట్టమొదటి వ్యక్తి కంగారు పడుతూ పోలీసులకి కబురు చేశాడు. హుటాహుటిన వచ్చిన పోలీసులు కారు నెంబర్ నోట్ చేసుకొని మనుషులు 3 తెచ్చి హైదరాబాద్లో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అప్పటికే సుందరం గారు డ్రైవర్ ప్రాణాలు గాలిలో కలిసి చాలాసేపైంది. ప్రాణం ఉందా లేదా అనిపించే స్థితిలో ఉండి మూలుగుతున్న కిరణ్కి త్వరగా వైద్య సహాయం అందజేస్తున్నారు డాక్టర్లు. 8 గంటలైంది. హాల్లో కూర్చొని పేపర్ చూస్తూ భార్య తెచ్చిన కాఫీ తాగుతున్న కృష్ణ టేబుల్పై ఉన్న ఫోన్ మోగేసరికి చేతిలో పేపర్ పక్కన పడేసి ఫోన్ అందుకున్నాడు. హలో, లక్ష్మీ ట్రేడింగ్ కంపెనీ మేనేజర్ కృష్ణ స్పీకింగ్ అన్నాడు. నమస్తే సార్, మీ ఇంట్లో కార్ నెంబర్ చెప్తారా అన్నాడు అవతలి వ్యక్తి. ఏం అన్నాడు కాస్త కంగారుగా. ఏం లేదు సార్,
ఫలానా నెంబర్ గల కారుకి రాత్రి హైదరాబాద్ సమీపంలో యాక్సిడెంట్ జరిగింది. అందులో వ్యక్తి జేబులో ఉన్న డైరీలో సుందరం గారని పేరు, మీ కంపెనీ పేరు ఉన్నాయి. ఆ కారు మీదేనా అన్నాడు. వాట్, యాక్సిడెంటా అన్నాడు ఆశ్చర్యంగా. ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఇప్పుడు ఎక్కడున్నారు అన్నాడు తిరిగి. ఆసుపత్రిలో చేర్చారు. సుందరం అనే ఆయన డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. ఒక యువకుడు ఉన్నాడు వాళ్లతో. అతను మాత్రం ప్రాణాలతో ఉన్నాడు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఫలానా ఆసుపత్రిలో ఉన్నారంటూ తెలియజేశాడు పోలీస్ కానిస్టేబుల్. మా వాళ్లే సార్, ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేసి రూపా గబగబా నా ప్యాంటు షర్టు ఇలాతే అన్నాడు భార్య వైపు చూస్తూ. ఏమిటండి యాక్సిడెంట్ అంటున్నారు? ఎవరికి? నాన్నగారు వాళ్ళ కారుకా అంది కంగారుగానే. అవును రూపా, త్వరగా పట్రా అన్నాడు భార్య అందించిన బట్టలు వేసుకుంటూ. రూపా, నేను ఆసుపత్రికి వెళ్ళి చూస్తాను అన్నాడు బయటికి నడుస్తూ. వద్దు, మీ అమ్మగారికి చెప్పు నెమ్మదిగా అంటూ స్కూటర్ స్టార్ట్ చేసుకుని రయ్యినా వెళ్ళిపోయాడు. రూప తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా అంది మెల్లగా. లక్ష్మి కూతురి వైపు తిరుగుతూ, ఏమిటే రూపా, కృష్ణ యాక్సిడెంట్ అంటున్నాడు, ఎవరికి అంది. అమ్మా అంది కళ్ళమ్మట నీరు తిరుగుతుంటే తల్లిని వాటేసుకుని. ఏమిటే, ఎందుకు నువ్వేడుస్తున్నావు అంది కంగారు పడుతూ. అమ్మా, నాన్న అన్నయ్య బొంబాయి నుంచి తిరిగి వస్తుంటే మన ఊరు దాకా వచ్చాక యాక్సిడెంట్ అయిందమ్మా అంది. ఏమిటి అంది కూతుర్ని వదిలేసి ఆశ్చర్యంతో నోరు తెరిచి. అవునమ్మా, ఆసుపత్రిలో ఉన్నారని పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. ఆయన వెళ్లారు చూడటానికి అంది ఏడుస్తూ. రూపా అంటూ నిల్చున్నట్టే కిందికి జారిపోయింది. కంగారు పడిన రూపా అమ్మా అంది భయంగా. ఎక్కడో వంటగదిలో ఉండి ఆ పూటకి ఏం కూరలు చెయ్యాలా అని ఆలోచిస్తున్న శారదమ్మ రూప కేకకి ఏమిటో అని వచ్చి చూసింది. కింద పడిన లక్ష్మిని, ఏడుస్తున్న రూపని చూసి ఏమైందమ్మా అంది. జరిగింది ఏడుస్తూ వివరించింది రూప. విన్న శారదమ్మ నిజమా అంది. గబగబా లోపలికి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి లక్ష్మి మొహం మీద కాసిని నీళ్లు చల్లింది. 5-6 నిమిషాలకి తేరుకున్న లక్ష్మి శోకం వర్ణనాతీతం. కృష్ణ స్కూటర్ వేగంగా వచ్చి ఆసుపత్రి ఆవరణలో ఆగింది. స్కూటర్ స్టాండ్ వేసి జేబులోంచి రుమాలు తీసి నుదుట పట్టిన చెమటను తుడుచుకుంటూ పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళాడు. ఎదురుగా వస్తున్న నర్సును ఆపి, సిస్టర్, కార్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఏ వార్డులో ఉన్నారు అన్నాడు. నర్సు చెప్పిన వైపు వెళ్ళాడు కృష్ణ. మంచంపై కిరణ్కి తలకి అక్కడక్కడా కట్టిన కట్లున్నాయి. డాక్టర్ కిరణ్ చేతికి ఇంజెక్షన్ ఇస్తున్నాడు. ఇంకా మత్తుగా కళ్ళు మూసుకునే ఉన్నాడు కిరణ్. కృష్ణ మనసంతా భారమైపోయింది కిరణ్ని ఆ స్థితిలో చూసేసరికి. డాక్టర్ అన్నాడు ఆదుర్దా నిండిన స్వరంతో. వెనక్కి తిరిగిన డాక్టర్, మీరు అన్నాడు. సుందరం గారు అల్లుడిని సార్ అన్నాడు. ఎస్ అని ఇలా రండి అంటూ రూమ్ బయటకు నడిచిన డాక్టర్ వెనకాలే వచ్చాడు కృష్ణ. డాక్టర్, కిరణ్కి ఏమీ ప్రమాదం లేదుగా అన్నాడు. నో, హీఈస్ ఆల్ రైట్ అని. ప్రాణానికి ఏం భయం లేదు, మరో గంటకి తెలివి రావచ్చు. చూడండి మిస్టర్ అంటూ కృష్ణ వైపు చూశాడు డాక్టర్. కృష్ణ అన్నాడు. మిస్టర్ కృష్ణ, మీ మామయ్య గారు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. అక్కడ రూమ్లో ఉంచారు, డ్రైవర్ని కూడా అన్నాడు డాక్టర్. తీసుకెళ్ళొచ్చా డాక్టర్ అన్నాడు కృష్ణ. తీసుకెళ్ళండి అని డాక్టర్ సుందరం గారిని డ్రైవర్ శవాలను హ్యాండ్ ఓవర్ చేశాడు. అసలు ఎలా జరిగి ఉంటుందండి ఈ యాక్సిడెంట్ అన్నాడు. మావగారిని చూసిన అతని కళ్ళు అశ్రుపూరితలయ్యాయి. ఆ వివరాలేం తెలియవు మిస్టర్. బహుశా లోడ్తో ఉన్న లారీ డాష్ ఇచ్చి ఉంటుందని పోలీసులు అనుకుంటున్నారు. అంతా తెలిసాక మీకు వివరాలు అందజేస్తాం అన్నాడు. అలాగే సార్, కిరణ్కి తెలివి వచ్చేసరికి దగ్గర ఎవరైనా ఉండాలా అన్నాడు. ఎవరినైనా పంపండి అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు డాక్టర్. వస్తాను సార్ అంటూ సుందరం గారిని డ్రైవర్ని తీసుకెళ్లే ప్రయత్నంలో మునిగిపోయాడు కృష్ణ. కృష్ణ రాక కోసం ఎంతో ఆదుర్దా నిండిన మనసులతో హాల్లో ఎదురు చూస్తూ కూర్చున్నారు శారదమ్మ, లక్ష్మి, రూప. అంత క్రితమే లేచిన గీతప్రియ జరిగింది అర్థం చేసుకుని ఏడుపు రాక మనసులో చలనం లేకుండా ఏడుస్తున్న అత్తగారి వైపు, ఆడపడుచు వైపు కళ్ళప్పగించి చూస్తూ కూర్చుంది. ఇంటి ముందరాగిన టాక్సీ చప్పుడుకి అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకొచ్చారు. టాక్సీలోంచి దిగుతున్న సుందరం గారి శవాన్ని చూస్తూనే లక్ష్మి స్పృహ తప్పి నేల మీది కొరిగిపోయింది. కింది కొరిగిపోతున్న లక్ష్మిని శారదమ్మ గబాలను పట్టుకుని లోపలికి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టింది. కృష్ణను, సుందరం గారిని లోపల హాల్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టించాడు. రూప అమాంతం తండ్రి మీద పడి రోధించసాగింది. రూప రోదన అరణ్య రోదనలా ఉంది. 10 నిమిషాలకు తేరుకున్న లక్ష్మి శోకం అంతులేని ప్రవాహంలా ఉంది. లోపల ఏడుస్తూ అందరికీ ధైర్యం చెప్పటం కృష్ణవంతైంది. అన్నయ్య ఏడి అంది ఏడుస్తూనే రూప. జరిగింది చెప్పి, గీత నువ్వు ఈ టాక్సీలో వెళ్ళి కిరణ్ దగ్గరుండు. వేడివేడిగా హార్లిక్స్ కానీ కాఫీ కానీ ఫ్లాస్క్లో పోసుకొని తీసుకెళ్ళు. ఒకవేళ డాక్టర్ ఇమ్మంటే ఉంటుంది అన్నాడు. అలాగే అంది గీత. శారదమ్మ గబగబా హార్లిక్స్ కలిపి ఫ్లాస్క్లో పోసి గీతకందించింది. గీత సుందరంగాన్ని తెచ్చిన టాక్సీలో ఆసుపత్రికి వెళ్ళింది.
జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. నీడలా మృత్యువు అనుసరిస్తూనే ఉంటుంది. చావు పుట్టుకలు పగలు రేయిలా కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాయి. అది సృష్టి రహస్యం. ఆ చావుని తప్పించుకోవటం ఎంతటి మహానుభావులకైనా తప్పదు. గాంధీ నెహ్రూలకే తప్పలేదు. అంతెందుకు, సాక్షాత్ ఆ కృష్ణ పరమాత్మకే తాను వచ్చిన పని అయిపోయాక అవతారం చాలించక తప్పలేదు. సామాన్య మానవులకేం మనం ఒక లెక్క కాదు. కాలానికి తలవంచుతూ పోవాల్సిందే. పుట్టినప్పుడు ఎంతమందినో సంతోషపెట్టిన ఆ జీవి పోయినప్పుడు అంతమందిని విచార సముద్రంలో ముంచిపోతాడు. బ్రతికి ఉన్నన్నాళ్ళు తనవాళ్ళు, భార్య, పిల్లలు, వాళ్ళకి ఏ చిన్న కష్టం కలిగినా చూడలేని ఆ ప్రాణం భవబంధాలను తెంచుకొని త్రుటిలో గాలిలో కలిసిపోతుంది. అప్పుడు అయినవాళ్లు ఎంత ఏడ్చినా అది వారికి వినపడదు. ఆ కన్నీళ్లు తుడవటానికి వారు రారు. రూప, లక్ష్మి, కృష్ణల రోదన అలానే ఉంది. సుందరంగారు పోయారనే వార్త ఊరంతా తెలిసిపోయింది. నిజమా కాదా అన్న భ్రాంతితో ఫోన్ చేసి తెలుసుకునేవాళ్లు. నిజమే అని తెలిసి అయ్యో అని సానుభూతి తెలిపి మరుక్షణంలో కార్ల మీద, స్కూటర్ల మీద వచ్చి సుందరంగారింటి ఆవరణలో ఆగి పరామర్శ చేయటం. వచ్చిన వాళ్ళందరూ ఎలా జరిగింది, మొన్న ఊరు వెళ్లే ముందరే కదా మా వాడికి ఉద్యోగం కోసం రికమెండ్ చేశారు, అంతలోనే ఎంత ఘోరం జరిగింది అని ఒకరంటే, మా అమ్మాయికి పెళ్లికి డబ్బు లేదనుకుంటే 10,000 ఇచ్చారని మరొకరు. వచ్చిన వాళ్ళంతా సుందరంగారి మంచితనం గురించి చెప్పుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని ఆయన కుటుంబానికి రావాల్సిన కష్టం కాదని, భగవంతుడు మంచివాళ్లను తీసుకెళ్ళిపోతారని, మీకేం పర్వాలేదు ధైర్యంగా ఉండండి అంటూ సానుభూతి వచనాలు పరకసాగారు. నిజం, ఎవరో మహాకవి అన్నట్టు పోయినోళ్ళు అంతా మంచోళ్ళు అని మంచివాళ్లనే భగవంతుడు తన సన్నిధిలో చోటిస్తాడు. కుళ్ళుని పుచ్చిని ఆయన ఫలాలు ఆయనకెందుకు మరి? వచ్చిన వాళ్లంతా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతమంది జరగవలసింది కానివ్వండి, ఇంకా దేనికి ఆలస్యం అంటూ త్వరపెట్టారు. ఎంత విచిత్రం! ప్రాణం పోయిన మనిషిని ఎంత ఆత్మీయుడైనా ఉంచుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఏడుస్తూనే వారి అంతిమయాత్రలకి సన్నాహం చేస్తారు. అది లోక సహజం. మట్టి మలిచిన మనిషి కథ ఇది. మట్టి నుంచి పుట్టిన మనిషి తిరిగి ఆ మట్టిలో కలవాల్సిందే. కొంతమందికి కన్న కొడుకులుండి కూడా తలకొరివి పెట్టించుకునే యోగ్యత ఉండదు. సుందరంగారి విషయంలో అదే జరిగింది. స్పృహలేని స్థితిలో కిరణ్ ఉండటంతో ఆయనకు తలకొరివి పెట్టే బాధ్యత కృష్ణపై పడింది. చిన్నప్పటి నుంచి మీ చేతిలో పెరిగిన నేను మీ రుణం ఇలా తీర్చుకుంటున్నాను మావయ్య అంటూ కళ్ళనీళ్లతో సుందరంగారి చితికి నిప్పంటించాడు. నీ కళ్ళనీళ్లకి నేను ఆరిపోతానా అన్నట్టు చితిమంటలు పెద్దవి అయి సుందరంగారి దేహాన్ని తమలో దాచుకున్నాయి. బ్రతికే రోజులు కష్టంగా అనిపిస్తాయి, చనిపోతే మాత్రం త్వరగా గడిచిపోతాయి అనిపిస్తాయి. సుందరంగారు పోయి 10 రోజులు దాటిపోయింది. కిరణ్ కోలుకుంటున్నాడు. ఇంటి దగ్గర మందులు వాడుతున్నారు. కోలుకుని ఇంటికొచ్చిన కిరణ్కి ఉత్సాహం అనేది ఏమాత్రం లేదు. నేను కూడా నాన్నగారితో పాటే పోతే ఎంత బాగుండేది అంటాడు. డాక్టర్ చెప్పిన ఘోరమైన నిజం విన్నతను ఎందుకు బ్రతికానా అని ప్రతిక్షణం బాధపడుతూ ఉంటాడు. అంత క్రితమే ఇంట్లో వాళ్ళకి చెప్పాడు డాక్టర్. ఆ విషయం కిరణ్తో చెప్పటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. చివరికి డాక్టర్ చేతనే కిరణ్కి చెప్పించారు. ఆ విషయం ఏమిటంటే, కిరణ్కి యాక్సిడెంట్లో వెన్నెముకకి బలంగా దెబ్బ తగలటంతో అతను సంసార జీవితానికి పనికిరాడని. అది విన్న కిరణ్ అప్రతిభుడయ్యాడు. కృష్ణకు వీలైనప్పుడల్లా కిరణ్తో కూర్చొని సరదాగా కబుర్లు చెప్తూనే ఉంటాడు. అతను కబుర్లు చెప్పేంతసేపు బాగానే ఉంటాడు. తరువాత మామూలే. రూపకి నెలలు నిండుతున్నాయి. లక్ష్మి భర్త చనిపోయిన దుఃఖం వెనక్కి నెట్టి కూతురి ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని కనబడే దేవుళ్లకి మొక్కుకుంటోంది. అసలు అంత క్రితం భర్త మాటంటే లక్ష్యం లేని గీత భర్త సంసార జీవితానికి పనికిరాడని విన్న దగ్గర నుంచి మరీ విలువ లేకుండా ప్రవర్తించసాగింది. అది మరీ రంపపు కోతలా ఉంది కిరణ్కి. అహంకారంతో ఎవరి మాట లెక్క చెయ్యని గీతప్రియ పరిస్థితుల వల్ల మరీ విపరీతమైన ధోరణి అలవాటు చేసుకుంది. ప్రభు రాకపోకలు ఆ ఇంట్లో ఎక్కువయ్యాయి. ఎంతసేపు అతనితో గీత భర్త ఎదురుగానే విరగబడి నవ్వుతూ చలోక్తులతో హాస్యాలతో ప్రవర్తిస్తుంది. ఏమైనా అంటే ప్రభు ఎదురుగానే భర్తని ఏదో ఒకటి హేళనగాని అవమానం చేస్తుంది. దాంతో కిరణ్ మనసు గాయమవుతుంది. కిరణ్ బాగా తాగటం అలవాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేని మనశ్శాంతి ఆ తాగుడులోనే అతనికి లభిస్తోంది. క్లబ్బులంటూ తిరిగి గీత కూడా కొద్దిగా డ్రింక్ చేయడం నేర్చుకుంది. ప్రభు స్నేహంలో కిరణ్ అసలు వ్యాపార విషయాలు పట్టించుకోకుండా ఉండటంతో కృష్ణ ఒక్కడిపైనే అంత బాధ్యత పడటంతో అసలు తీరుబడి అనేది లేకుండా పోయింది. రూపకి మంచి స్నేహితురాలు సరళ. ఆఫీస్ నుంచి రాగానే కాఫీ తాగి రూప దగ్గరకొచ్చి కాలక్షేపంగా కబుర్లు చెప్పి రూపని నవ్విస్తూ ఉంటుంది. భర్తతో కాసేపు కబుర్లు చెప్పుకునే అవకాశం దొరకని రూపకి సరళ మంచి ఆత్మీయురాలు.
ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడాలంటేనే భయంగా ఉంది. గుండెల్లో దాక్కుని దుఃఖం ఎక్కడ భళ్ళున బయటపడుతుందో అని ఎవరి మటుకు వారే మౌనంగా ఉంటున్నారు. రూప మగపిల్లాడిని ప్రసవించింది. అంత దుఃఖంలోనూ సంతోషం తీసుకొచ్చింది ఆ చిన్న పసిగుడ్డు. సుందరంగారు పోయాక ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్న సమయం మళ్ళీ ఆ చిన్న శిశువు జననంతో కలిగింది. సుందరంగారే పుట్టారన్నారంతా. అమ్మమ్మ, మావయ్య, తల్లిదండ్రుల మధ్య అపురూపంగా పెరుగుతున్నాడు కళ్యాణ సుందరం. రూప, బాబు ముద్దుగా నీలా అందంగా ఉన్నాడు కదూ అన్నాడు ఉయ్యాలలో నోట్లో వేలుంచుకొని నిద్రలోనే చిరునవ్వులు చిందించే కళ్యాణ్ని చూసుకుంటూ మురిపెంగా కృష్ణ. బాగుంది వరస అంది నవ్వుతూ పాలసీసా బాబు నోట్లో ఉంచుతూ. కిరణ్ అయితే, రూప నువ్వు మగపిల్లాడిని కన్నావు కానీ ఈ జన్మకి వీడికి పిల్లనివ్వలేనే అంటాడు కళ్ళల్లో చిన్నగా తడి మెరుస్తుంటే కళ్యాణ్ని ఎత్తుకుంటూ. అదేమిటన్నయ్యా, నువ్వు ఒక పిల్లని పెంచుకో, మా కళ్యాణ్కి చేసుకోకపోతే చూడు అంటుంది అన్నగారికి ధైర్యం చెప్తూ. పెంచుకుంటే మన పిల్లలవుతారా అంటాడు నిస్పృహగా. పోనీ వీణ్ణి తీసేసుకో అంటుంది కొడుకుని అన్నగారు ఒడిలో కూర్చోబెడుతూ. ఊరికినే అలా అంటారు కానీ వీణ్ణి నిజంగా వదిలి మీరుండగలరా? నువ్వు ఉండగలవేమో కానీ కృష్ణ అసలు కొడుకుని వదిలి ఉండలేడు అని నవ్వుతూ మేనల్లుడిని ముద్దాడుతాడు. బాబు పుట్టి 6 నెలలైంది. ముచ్చటగా 3 సార్లైనా గీత కళ్యాణ్ని దగ్గరకు తీసుకోలేదు. కళ్యాణ్ని చూస్తుంటే తనకి జీవితంలో తీరని కోరిక ఏమిటో ప్రతిక్షణం గుర్తొచ్చి ఆ కోపంతో సాకుతో బాబు దగ్గరకొచ్చి చీరకుచ్చెళ్ళు పట్టుకొని నవ్వుతూ ఎత్తుకోవా అన్నట్టు చూసినప్పుడు ఒక్క విదిలింపుతో విదిలించుకుని వెళ్ళిపోతుంది. గీత 2-3 సార్లు అలా విదిలించుకోవటం చూసిన రూప కొడుకుని వదినగారి దగ్గరగా వెళ్లకుండా చూసుకుంటుంది. బాబుకి 8 నెలలు నిండుతున్నాయి. మెల్లిగా 2 అక్షరాల మాటల్ని అనటం నేర్చుకుంటున్నాడు. ముందుగా అత్త అనటం వచ్చింది. గీతని చూపించి అత్త అని చెప్పింది రూప. ఇంకా గీత ఇంట్లో ఉంటే అత్త అత్త అంటూ ఆమె చుట్టూ తిరుగుతాడు. అయినా సరే గీత ప్రియ సరదా కూడా ఎత్తుకోదు. కిరణ్ అది చూసి, ప్రియా చంటివాడు అంతలా నీ మీదికొస్తుంటే ఒక్కసారి కూడా ఎత్తుకోవు అన్నాడు అక్కడ సోఫాలో కూర్చుని పేపర్ చూస్తూ. అవును పాపం, మనకు ఆ యోగం ఎలానూ లేదుగా, అందుకని ఊరందరి పిల్లల్ని ఎత్తుకొని మోస్తే మన సరదా తీరుతుంది అంది విసురుగా. గీత అన్నాడు వస్తున్న కోపం ఆపుకుంటూ. ఏం అంతలా అరుస్తారు, ఉన్నమాటేగా అన్నది అంది భర్తకేసి చురచురా చూస్తూ. ప్రతి దానికి ఏదో ఒకటని నన్ను కించపరచటమే నీ ఉద్దేశమా అన్నాడు ప్రశాంతంగా. మిమ్మల్ని కించపరచటమని ఆలోచిస్తున్నారు. బయట అందరూ అయ్యో అంటూ నా మీద కురిపించే సానుభూతికి నాకు ఎంత చిత్రవదగా ఉందో మీకు అక్కర్లేదు అంది. భార్య ప్రశ్నకు కిరణ్ దగ్గర సమాధానం లేదు. అందుకనే మౌనంగా ఊరుకుంటాడు. భర్త అసహాయతను ఆసరా చేసుకుని మరీ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడింది. మరీ గట్టిగా కిరణ్ అరిస్తే నాకున్న సుఖం అదేగా, అది కూడా మానుకుంటే మీ అందరి కళ్ళు చల్లగా ఉంటాయి అంటుంది కోపంగా. అందుకని భార్యను వదిలేశాడు. ఏం చేసినా చూస్తూ ఊరుకోవటం నేర్చుకున్నాడు. కొడుకు జీవితం అడకత్తెరలో పోకలా అవటం చూసి మనసులోనే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది లక్ష్మి. ఆ రోజు ప్రభు ఊళ్ళో లేడు. గీతకి ఏం కాలక్షేపం అవలా. ఈ మధ్యనే కిరణ్ ఆఫీస్ వ్యవహారాలు చూసుకోసాగాడు. ఆఫీస్ నుంచి ఇంటికి రాడు. అటునుంచి ఏ క్లబ్కు వెళ్తాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇల్లు చేరుతాడు. తినాలనిపించిన రోజు తల్లిని పిలిచి అన్నం పెట్టమంటాడు. లేని రోజు నిషాలో వచ్చి మంచం మీద వాలిపోతాడు. రూప, కృష్ణ బాబుని తీసుకుని తెలిసిన వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందంటూ వెళ్ళారు. లక్ష్మి శారదమ్మతో ఏవో కబుర్లు చెప్తూ వంటింట్లో ఉంది. 10 మంది స్నేహితులతో బిలబిలమంటూ ప్రవేశించింది గీత. అందరినీ హాల్లో సోఫాలో కూర్చోబెట్టి వంటింట్లోకి వచ్చింది. శారదమ్మ కేసు చూస్తూ, మా స్నేహితులు వచ్చారు, పకోడీ చేసి హార్లిక్స్ కానీ బోర్నిమిటా కానీ కలిపి తెండి అంది. అలాగేనమ్మా అంది శారదమ్మ. గీత చెప్పినవి తయారు చేసి తీసుకెళ్ళింది శారదమ్మ. ఆవిడ వెళ్ళేసరికి అందరూ విస్కీ బాటిల్ మధ్యలో ఉంచుకొని ఎవరికి కావాల్సినవి వచ్చినప్పుడు వారు గ్లాసుల్లో పోసి నవ్వుకుంటూ కేరింతలు కొడుతూ తాగుతున్నారు. పకోడీ పళ్ళెం అక్కడ బల్ల మీద ఉంచుతూ, గీత హార్లిక్స్ ఇప్పుడు తేనా అన్నారు. నేను పిలుస్తాను అప్పుడు తెండి అంది పకోడీ తీసి నోట్లో వేసుకుంటూ. సరేనమ్మా అంది లోపలికి వెళ్తూ. తాగిన నిషాలో జోరుగా నవ్వుతూ జోక్స్ విసురుకుంటూ హాల్ అంతా రణరంగంలా చేస్తున్నారు. ఎవరో పేకాట వేద్దామంటే ఓకే అంటూ లోపలికి వెళ్ళి పేక తెచ్చింది. రాను రాను వాళ్ల నవ్వులు, గ్లాసుల గలగలలు ఎక్కువయ్యాయి. శారదమ్మ వచ్చి అమ్మ వాళ్ళందరూ తాగుతున్నారని చెప్పినప్పుడు లక్ష్మి మనసు మండిపోయింది. తన ఇష్టం వచ్చినట్టు క్లబ్బులమ్మట తిరిగినా చూస్తూ ఊరుకున్నాం. ఇంట్లోనే మొదలు పెట్టిందా, ఇదేమైనా క్లబ్ అనుకుందా అంది కోపంగా. వాళ్ల నవ్వులు ఎక్కువయ్యేసరికి మరి కోపం ఆపుకోలేక విసురుగా హాల్లోకి వచ్చింది. గీత, ఈవిడ మీ అత్తమ్మ అందు ఒక వగలాడి.
తాగిన మైకంలో ఉన్న మరో పడతి అత్తా ఓ దుత్తా అంది తమాషాగా. మరో వనిత అత్తలేని కోడలు ఉత్తమురాలే గీత, ఎందుకే నీకి పోరు పాడు రాత అంటూ పాటల రాగయుక్తంగా అందుకుంది. పాడలేక ఒక చుక్క విస్కీ నోట్లో పోసుకుంది. ఏం చెయ్యనే, నా తలరాత ఆ బ్రహ్మ రాసిన రాత, నే చెరుపుకోలేని గీత అంది కవిత్వ ధోరణిలో. కళ్ళు మూసుకుపోతుంటే బలవంతాన తెరిచి అత్తగారికేసి చూస్తూ అంది గీత. అసలే కోపంతో వచ్చిన లక్ష్మికి వాళ్ల మాటలు ఈటెల్లా గుండెల్లో గుచ్చుకున్నాయి. ఒంటికి కారం రాసుకున్నట్లుగా అయింది. నోరు ముయ్యండి, మర్యాదగా ప్రవర్తించటం తెలియని మీరు, స్త్రీ అంటే తాగి తందనాలాడి ఇలా వీధిన పడి మీ పెద్దవాళ్లకు అప్రతిష్ట తెచ్చే పనులు చేయకపోతే ఇంట్లో ఎడవరాదు అంది ఒళ్ళు తెలియని ఆవేశంతో. అత్తగారి మాటలకి తారా జువ్వలా లేచింది గీత. నా స్నేహితులను అవమానిస్తారా, వాళ్ళని ఏడవమని అనటానికి మీకేం అధికారం ఉంది, మీరు అనుకునేంత పరువు తక్కువ పనులేమీ చెయ్యలేదు అని స్నేహితుల వైపు తిరిగి, సారీ ఫర్ ద డిసప్పాయింట్మెంట్ ఫ్రెండ్స్ అంటూ, ఈ రోజుకి మీరంతా ఇళ్లకు వెళ్ళిపోండి, రేపు క్లబ్లో కలుసుకుందాం అంటూ పంపించేసింది. ఓకే ఓకే అంటూ అందరూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటకు వెళ్ళిపోయారు. స్నేహితులు వెళ్ళగానే అత్తగారి వైపు తిరుగుతూ, ఏమిటి అసలు మీ ఉద్దేశం, ఈ ఇంటికి నా స్నేహితులు రాకూడదా, నేను ఈ మాత్రం ఆనందంగా ఉండటం కూడా ఇష్టం లేదు, ఎంతసేపు మీ కూతురు అల్లుడు సుఖంగా ఉంటే చాలు, కొడుకు గురించి మీకు అసలు బెంగలేదు, ఆయన ఎలా పోయినా మీకు అనవసరం, ఒక పాలేరు వెధవని తెచ్చి ఈ ఇంటికి అల్లుడి హోదా కల్పిస్తే పోని పరువు నా స్నేహితులు వస్తే పోయిందా, అసలు ఇది నా ఇల్లు, ఈ ఇల్లు మాకొచ్చింది, మా ఇష్టం లేకుండా వాళ్ళ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, పొమ్మనండి తక్షణం అంటూ విసురుగా గదిలోకి పోయి తలుపులు బిగించుకుంది గీత. కోడలి మాటలకి తెల్లబోయింది లక్ష్మి. గీత మనసులో అలాంటి ఉద్దేశం ఉందని ఆవిడ ఊహించలేదు. మిన్ను విరిగి మీద పడినంతగా అయిందావిడకు. మెల్లగా అక్కడ సోఫాలో వాలిపోయింది. భగవాన్, ఈ ఇంటికి ఇంకా ఏం రాసిపెట్టావు అనుకుంటూ. రాత్రి 10 గంటల సమయం. కిరణ్ మంచంపై వాలబోతున్నాడు. ఖంగుమని వినిపించిన భార్య కంఠధ్వని విని పడుకోబోయేవాడు మంచంపై కూర్చుని ఏమిటి అన్నట్టుగా భార్య వైపు చూశాడు. ఏమిటి అలా చూస్తారు, నేనన్నది వినిపించలేదా అంది కోపంగా. ఏమిటది, నీలో నువ్వు ఏదో సణుక్కుంటున్నావని అనుకున్నాను అన్నాడు. పక్కనే ఉన్న సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసి నోట్లో ఉంచి లైటర్తో వెలిగించుకుంటూ. ఏమిటా, ఈ ఇంట్లో నాకసలు హక్కుందా, లేక నాకు ఒక పని మనిషితో సమానంగా విలువిస్తున్నారా అంది. ఆవేశం కోపం పోటీ పడుతుంటే తీవ్రంగా భర్తకేసి చూస్తూ. ఇప్పుడు నీకు అనుమానం దేనికొచ్చింది అన్నాడు నెమ్మదిగా సిగరెట్ పొగ గాలిలో వదులుతూ. భార్య ఎంత గట్టిగా మాట్లాడితే తానంత నెమ్మదిగా మాట్లాడటం అలవాటు చేసుకున్నాడు. భర్త తన మాటలు లెక్కలేనట్టుగా అంత తాపీగా మాట్లాడేసరికి గీతకి అరికాలిమంట తలకెక్కింది. ఏమిటి అసలు మీ పద్ధతి, ఒక చెంప నేను నోరు నెప్పి పుట్టేలా వాగుతుంటే ఏమీ వినబడనట్టుగా అంత నెమ్మదిగా ఏమైంది అంటారు, అసలు మీకింట్లో భార్య అనే మనిషి ఉందనే సంగతి ఏమైనా గుర్తుందా, లేకపోతే మీకు భార్యతో అవసరం లేదు కాబట్టి నేను చచ్చానని అనుకుంటున్నారా అంది ఒళ్ళు తెలియని కోపంతో అహంకారంగా. భార్య మాటలకు కిరణ్ మొహం అవమానంగా తెల్లగా పాలిపోయింది. భర్త సంగతి ఏమీ గమనించకుండా, ఈవేళ మీ అమ్మగారి ఇంటికొచ్చిన నా స్నేహితులను అవమానించి గెంటేస్తారా, నేనేమైనా మీ చెల్లెలి భర్త ఆ కిష్టిగాడిలా గతిలేక మీ పంచనున్నానా, ఆ విధవకి ఇచ్చినంత గౌరవం కూడా నాకు నా స్నేహితులకు ఇవ్వరా, ఈ ఇంటి పరువు బజార్న పడేస్తున్నానా, అమ్మో ఆ ముసలావిడ ఒక మాట ఒక లోకమా, లోటికొచ్చినట్లు వాగింది. ఆవిడకు కూతురు కొడుకు సమానం కాదు, ఎంతసేపు కూతురు అల్లుడు సుఖంగా ఉంటే చాలు, మీకు ఇలాంటి కష్టం వచ్చిందని ఆవిడకేమైనా బాధగా ఉందా, మనవణ్ణి చూసుకుని మురిసిపోతోంది, వేలేడు వెదవని చూసి ఏం గారాబమో, వాడి మీద ఉన్న అభిమానం మీ మీద పిసరంత లేదే, ఆవిడికైనా సిగ్గు లేకుండా ఎలా సహిస్తున్నారండి అంది అక్కడికి తానేదో నెత్తిన కిరీటం పెట్టి గౌరవిస్తున్నట్లుగా. ఈ మధ్య తరచూ కిరణ్కి కూడా కృష్ణకి అంతా పెత్తనం ఇవ్వటం చూస్తే చిరాగ్గా ఉంటుంది. మాటకు ముందు ప్రతి వాళ్ళు కృష్ణ సామర్థ్యాన్ని పొగుడుతూ ఉంటే తన మనసు లావాలా ఉడుకుతోంది. దానికి తోడు ప్రభు కూడా ఈ మధ్య అస్తమాను తనని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడో కృష్ణ ఈ బిజినెస్ అంతా స్వాధీనం చేసుకుంటాడు, నువ్వు అలా పట్టనట్టు కూర్చుంటే, తొందరలో అన్నీ నీ చేతిలో తీసుకుంటే మంచిది అంటూ. తనకి అలానే ఉంది. ఈ ఆస్తంతా నా ఒక్కడిదీను, అందులో కృష్ణ ప్రమేయం అనవసరం, ఇక నుంచి తన వ్యాపారాలు వ్యవహారాలు తను చూసుకోగలడు, ఆ పాటి వ్యవహార జ్ఞానం తనకుంది, తనేం చదువుకోలేదా, తెలివితేటల్లేవా, ఇలా సాగుతున్నాయి కిరణ్ ఆలోచనలు. కానీ కృష్ణతో ముఖాముఖి ఎదురుపడి చెప్పటం అనేది ఎలాగా అని సమస్యగా ఉంది. తల్లి ఏమైనా బాధపడుతుందేమో అని సంశయిస్తున్నాడు. ఇప్పుడు భార్య చెప్పేసరికి అవును, ఇక నుంచి నా ఆస్తంతా నేను చూసుకుంటాను, ఎప్పటికైనా నేను చూసుకోవాల్సిన వాడిని అని నిశ్చయించుకున్నాడు మనసులో. తన మాటలు భర్త పైన పనిచేశాయని గ్రహించిన గీతప్రియ, ఏమిటలా మౌనంగా బిగిసిపోయారు,
నా మాటలు వినిపిస్తున్నాయా లేదా అంది. ఆ ఆ, విన్నాను గీత అని. అవును, ఇక నుంచి మన ఆస్తి వ్యవహారాలు మనమే చూసుకుందాం. ఆ సంగతి కృష్ణతో చెప్పేస్తాను. మనకి విలువ ఇవ్వని వాళ్ళకి మనం ఎందుకు గౌరవించాలి అన్నాడు సిగరెట్ పీక యాష్ట్రేలో ఉంచుతూ. భర్త మాటలకు సంతోషంతో మొహం పద్మంలా వికసించింది. థ్యాంక్ యూ అంది ఆనందంగా. ఆ తరువాత ఎలా ఎలా వ్యవహారాలు చూసుకోవాలి, ఎవరిని ఆఫీస్లో ఉంచాలి అనే విషయంలో ఎన్నో సంగతులు భర్తకు వివరించింది. సరే, చాలా పొద్దుపోయింది, అవన్నీ తరువాత మాట్లాడదాం, నాకు నిద్రొస్తోంది అంటూ మంచం మీద వాలాడు కిరణ్. ఓకే, నాకు నిద్రొస్తోంది అంది ఆవలిస్తూ. ఈ విషయంలో భర్తని ఇంత తేలిగ్గా ఒప్పించగలను అనుకోలేదు. ఇప్పుడు కుదురుతుంది వీళ్ళందరి రోగం అని. మనసు హాయిగా దూది కంటే తేలికగా ఎగిరిపోతుంటే నిశ్చింతగా నిద్రపోయింది. అంత క్రితం పార్టీ నుంచి వచ్చి హాల్లో నుంచి వెళ్తున్న కృష్ణ, రూపలకి గట్టిగా వినపడుతున్న గీత గొంతు, ఆ తరువాత కిరణ్ సమాధానం చెవుల్లో అప్రయత్నంగా పడ్డాయి. ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యపోతూ. తరువాత లోపల తమ గదిలోకి వెళ్ళిపోయారు. రూప కళ్యాణ్ని మంచం మీద పడుకోబెట్టి డ్రెస్ మార్చి తేలిగ్గా ఉండే దుస్తులు వేస్తోంది. కృష్ణ డ్రెస్ మార్చుకుని లుంగీ కట్టుకున్నాడు. ఇద్దరి మధ్య అంతులేని నిశ్శబ్దం ఆవరించింది. కళ్యాణ్కి డ్రెస్ వేసి బయటకు వెళ్ళింది. సరాసరి తల్లి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మీదేవి కాస్త ఒంట్లో బాగోలేదని పెందరాళ్లే నిద్రపోయింది. ఆవిడికి కొడుకు కోడలు ఘర్షణ పడిన సంగతి తెలియదు. అందరూ భోజనాలు చేశారు కదా అని పనివాడు వాసుతో తలుపులు వేసుకుని చిన్నయ్య గారు వాళ్ళు వస్తే తలుపు తీ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. అమ్మా అంటూ తల్లిని పిలిచింది. ఆవిడ సగం సగం కళ్ళు తెరిచి చూస్తూ, ఏమ్మా రూపా, పార్టీ అయిందా అంది. అయిందమ్మా, నువ్వు భోంచేసావా అంది. చేశాను. ఏమిటో ఈరోజు అదోలా ఉందే రూప, మనసంతా చిరాగ్గా ఏమీ తోచటం లేదు అని. కాసిని మంచినీళ్ళు ఇస్తావా అంటూ లేచి కూర్చుంది. రూప, బాబు నిద్రపోయాడా అంది. నిద్రపోయాడమ్మా, చాలా రాత్రైంది కదా అని తల్లికి మంచినీళ్ళు అందించింది. రూపకి భయంగా ఉంది. తల్లి అన్నా వదిన తగువు విందేమో అని. అందుకే అలా మాట్లాడుతుందనుకొని, అందుకనే అమ్మా నువ్వెంతసేపు అయింది నిద్రపోయి అంది. చాలాసేపు అయింది అంటూ మీ వదిన ఎక్కడికో వెళ్ళింది, వచ్చిందా అంది. ఆవిడికి ఆ సాయంత్రం జరిగిన సంఘటనకి గీత ఎంత గొడవ చేస్తుందో అని భయంగా ఉంది. కోపంలో ఎక్కడికో వెళ్ళిన కోడలు తిరిగి రావటం ఆవిడ చూడలేదు. అప్పటికే నిద్రపోయింది. తల్లి అలా అడిగేసరికి అమ్మయ్య, వదిన రాకముందే అమ్మ నిద్రపోయి ఉంటుందనుకుని, వచ్చిందమ్మా, అన్నయ్య వదిన ఏదో మాట్లాడుకుంటున్నారు అంది. తల్లి చేతిలోంచి ఖాళీ గ్లాస్ అందుకొని పక్కనే బల్ల మీద ఉంచుతూ, సరే వెళ్ళు, చాలా పొద్దుపోయింది, నిద్రపోండి అంటూ ఆవిడ పడుకుంది. అలాగేనమ్మా అంటూ తల్లి గది తలుపులు దగ్గరకు లాగి యువతలకు వచ్చేసింది. రూప వచ్చేసరికి కృష్ణ కళ్యాణ్ దగ్గర పడుకుని ఉన్నాడు. అతను ఏదో ఆలోచిస్తున్నవాడిలా ఎటో చూస్తున్నాడు ఏకాగ్రతగా. రూప మంచం దగ్గరగా వచ్చి భర్త పక్కనే చోటు చేసుకుని పడుకుంటూ, ఏమిటి అంతలా ఆలోచిస్తున్నారు అంది. నువ్వా రూప, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, కాసేపు ఏడ్చొచ్చావా అన్నాడు భార్య కళ్ళలోకి చూస్తూ. ఏడవటం దేనికి, మనం ఏమైనా వాళ్ళ డబ్బు తింటేనో బాధపడటం, అమ్మ నిద్రపోయిందో లేదో అని చూసి రావటానికి వెళ్ళాను అంటూ. అవును, నన్ను అన్నారు, మీరు అన్నయ్య మాటలకి బాధపడటం లేదు అంది భర్త కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ. లేదు రూప, నేనే ఎంత త్వరగా ఈ బాధ్యతలన్నీ మీ అన్నయ్యకి ఇచ్చేసి బరువు దించుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. కానీ మీ అమ్మగారు బాధపడతారేమో అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. కిరణ్ అనవసరంగా అపార్థం చేసుకున్నాడు అని అంతే అంటూ భార్యని మరో మాట మాట్లాడనివ్వకుండా తన మీదికి లాక్కున్నాడు. రూప కూడా మాట్లాడకుండా భర్త పరిష్వంగంలో హాయిగా నిద్రించింది. తెల్లవారిందని తెలియచేయటానికి కాబోలు కాకులు ఉండి ఉండి గోలగా అరుస్తున్నాయి. ఉండి ఉండి కోడి గొంతెత్తి పెద్దగా అరిచి ఊరంతా తెలిసిందో లేదో అని కాబోలు తల నాలుగు వైపులా నిక్కబొడిచి చూసుకుంటోంది. ఆ కాస్త సవడికే లేచేవాళ్ళు లేచి పనులు చూసుకుంటున్నారు. మరీ బద్దకస్తులైతే, ఇంకా సూరన్న ఆకాశం పైకి దండెత్తలేదుగా, ఆయన గారు వస్తే చచ్చినట్టు లేవాల్సిందే అనుకుంటూ దుప్పటి ముసుగులు మరింత బిగించుకుంటున్నారు. మీ పని ఇలా ఉందా అనుకొని దినకరుడు బంగారు లేత కిరణాలను గగనంలోకి సన్నగా వదులుతున్నాడు. అప్పుడే ఉదయించబోతున్న భానుడి ప్రతిబింబం ఎర్రగా కుంకుమ రాసి ఎవరో అక్కడ పోశారా అన్నంతగా మెరుస్తోంది తూర్పున. మరి కాసేపటికి ఆ ఎరుపుని ఆకాశం తనలో దాచుకుందా అన్నట్టుగా సూర్యుడు తెల్లగా మల్లెలా అందంగా వెలుగుతున్నాడు. ఆ తెల్లని వెలుగుతో పాటు వాడిగా కిరణాలను ప్రసారం చేసి బద్దకస్తుల రోగం కుదురుస్తున్నాడా అన్నట్టుగా నిద్రపోయే వాళ్ల మొహాలపై తెరిచిన కిటికీల నుంచి తలుపులకున్న అద్దాల్లోంచి నిర్భయంగా ప్రవేశించి లేస్తారా లేవరా అని బెదిరిస్తున్నాడు. అమ్మో, ఇక లేవకపోతే లాభం లేదని దుప్పటి పక్కకు విసిరేసి లేవసాగారు.
తన కర్తవ్యం తీరిందని కాబోలు వెలుగుతో పాటు వేడిని కూడా లోకానికి అందిస్తున్నాడు. ఇక మీ పనులు మీరు చేసుకోండి అన్నట్టు నవ్వుతూ గబగబా గగనంలో పైపైకి పాకటానికి ప్రయత్నిస్తూ ప్రభాకరుడు. రేడియోలో వార్తలు అప్పుడే అయిపోయాయి. సంగీత శిక్షణ కాబోలు వస్తోంది. కృష్ణ పేపర్ చూస్తున్నాడు. హాల్లో సోఫాలో కూర్చున్నాడు. కళ్యాణ్ పక్కన కూర్చొని పేపర్ తనకు కావాలంటూ లాక్కుంటున్నాడు. ఉండు నాన్న, చిరిగిపోతుంది అంటూ కొడుకు చేతిలో పేపర్ మెల్లిగా తీసుకుంటున్నాడు కృష్ణ. ఎప్పుడూ పనులే మీకు, ఇంట్లో ఉన్న కాసేపైనా వాడిని దగ్గరకు తీసుకోకూడదా అంది భర్తకు టిఫిన్ ప్లేట్ తెచ్చి పక్కగా ఉన్న రౌండ్ టేబుల్ కృష్ణ ఎదురుగా లాగి ప్లేటు దానిపై ఉంచుతూ పేపరు పక్కగా పడేస్తూ, వాడిప్పుడు నా దగ్గర కాకపోతే నీ ఒళ్ళో ఉన్నాడా, నన్ను ఏదో ఒక వంకన సాధించడానికి కాకపోతే అన్నాడు భార్య కేసు చూసి నవ్వుతూ. పక్కగా ఉంటే మీ దగ్గర ఉన్నట్టే సంబడం అంది మూతి తిప్పుతూ. అస్తమానం పిల్లల్ని ఎత్తుకోకూడదోయ్ అంటూ చెప్పబోతున్న భర్త మాటలకు అడ్డొస్తూ, ఇప్పుడు మీరు ఉపన్యాసం ప్రారంభించకండి, టిఫిన్ చల్లారిపోతుంది, టిఫిన్ కానియండి అంది కళ్యాణ్ని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సోఫాలోంచి భర్త పక్కగా కూర్చుంటూ. సరే అయితే ఆపేస్తానంటూ టిఫిన్ తినసాగాడు కృష్ణ. ఏమండి అంది బాబు తల నిమురుతూ. ఏమిటో అంత ప్రేమగా పిలుస్తున్నావు, పెద్ద కోరిక అయితే ఈ వీధవాడు తీర్చలేడండి అన్నాడు భార్య కేసు చూస్తూ చిలిపిగి నవ్వి. అబ్బా, ఎప్పుడు వేళాకోళంగా మాట్లాడకండి, నేను సీరియస్గా చెప్తున్నాను అంది కోపంగా భర్త కేసి చూస్తూ. సరే, నేను సీరియస్గా చెప్తాను, ఏమిటో చెప్పు, ఆ తర్వాత తేరుకోవటానికి ఎంత టైం పడుతుందో అన్నాడు మొహం సీరియస్గా మారుస్తూ. అదేనండి, మనం వేరే వెళ్ళిపోతామనే విషయం అన్నయ్యతో చెప్పి వాడి పనులన్నీ వాడికి అప్పచెప్తానని అన్నారుగా రాత్రి, మర్చిపోయారా అంది. మర్చిపోలేదు, అయినా ఇప్పుడు ఎందుకు ఆ సంగతి అన్నాడు. ఇంకా ఎప్పుడు మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోండి, వాళ్ల చేత మనం మెడబెట్టి గంటించుకుందాం అంది రుసరుసలాడుతూ చురుచురా భర్త కేసు చూస్తూ. రూపా అన్నాడు కోపంగా. నేనంటేనే అంత కోపం వస్తుంది మీకు, అంతకన్నా ఏం చేత కాదు. ఎంతసేపు వాళ్ళు ఏం బాధపడతారో అనే ఆలోచన, కానీ కట్టుకున్న పెళ్ళాం సంతోషం, వాళ్ల చేత మాటలు అనిపించుకోకూడదు అన్న ఆలోచన ఏదైనా ఉందా, లేకపోతే ఇలాగే జీవితాంతం ఉందామా అంది. ఏమిటా వాగుడు, ఎవరైనా వింటారు అన్నాడు ఆ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూస్తూ. అవును, నాది వాగుడే. ఈరోజు మీరు అన్నయ్యతో మాట్లాడి మీరు ఏ సంగతి తేల్చకపోతే మీరు నాతో మాట్లాడకండి అంటూ విసురుగా పిల్లాడిని చంకర వేసుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. రూపకి అంత కోపం ఉందని ఊహించలేదు. 2-3 రోజుల్లో వీలు చూసుకుని కిరణ్కి అన్ని బాధ్యతలు నెమ్మదిగా అప్పగించి అత్తగారు బాధపడకుండా ఆ ఇంట్లోంచి తప్పుకోవాలని అతని ఊహ. మనం చేసే పనుల వలన అవతల వాళ్ళు బాధపడకూడదని అతని ఉద్దేశం. అది అర్థం చేసుకోకుండా భార్య అనవసరంగా ఆవేశపడిందే అని అతని బాధ. టిఫిన్ చేయటం అప్పటికే పూర్తి అవటంతో వాసుని పిలిచి ప్లేట్ తీసేయి అని చెప్పాడు. ఆలోచనలతోనే ఆఫీస్ సమయం అయింది. లోపలికి వెళ్ళిన భార్య మళ్ళీ కృష్ణ కంటపడలేదు. మెల్లిగా సోఫాలోంచి లేచాడు. బాబుగారు, పెద్దమ్మగారు భోజనం చేయడానికి రమ్మంటున్నారంటూ వచ్చాడు వాసు. ఆకలి లేదని చెప్పంటూ గదిలోకి నడిచాడు. గబగబా బట్టలు వేసుకున్నాడు. పెన్ను కోసం చూస్తే డ్రాయర్ మీద కనబడలేదు. ఆ చుట్టుపక్కల అంతా వెతుక్కున్నాడు, ఎక్కడా లేదు. వాసు, చిన్నమ్మగారు ఏం చేస్తున్నారు, పెన్ను కనిపించలేదు, కళ్యాణ్ ఏమైనా తీశాడేమో కనుక్కో అన్నాడు గట్టిగా. వాడు వెళ్ళి అడిగొచ్చి, చిన్నబాబు తీయలేదంటండి, అక్కడే ఎక్కడ ఉంటుంది చూడమన్నారు అన్నాడు గుమ్మంలో నిలబడి. నాకు కనిపించడం లేదు, కానీ ఒకసారి ఇలా వచ్చి చూసి ఇమ్మను, సమయం లేదు అంటూ త్వరపడుతూ గబగబా వాచి చేతికి పెట్టుకుంటున్నాడు. రూప లోపలికొచ్చింది. డ్రాయరు అక్కడున్న కుర్చీలోనూ చూసి, లేదు, ఎక్కడ పెట్టారో చూసుకోండి అంటూ తిరిగి లోపలికి వెళ్ళిపోబోయింది. రూపా, ప్లీజ్ వెతికివ్వు, నాకు కనబడటం లేదు, ఇంకా బూట్ వేసుకోవాలి అంటూ భార్య జబ్బపుచ్చుకొని లోపలికి లాగాడు. నేను వెతికానుగా, నాకు కనబడలేదు అంది మొండిగా భర్త చేతిలోంచి చేయి విడిపించుకోవటానికి గుంజుకుంటూ. రూపా, ఏమిటా మొండితనం అర్థం లేకుండా, అవతల ఆఫీస్కి టైం అయిపోతుందని కంగారు పడుతుంటే చూడలేవా ఆ మాత్రం, చూడు ఆ అలమర్లోనూ మంచం మీద ఏమైనా పెట్టానేమో అంటూ భార్యని అటు తోసి తాను కుర్చీలో కూర్చొని బూట్లు వేసుకోసాగాడు. అన్నీ దగ్గరుండి అందివ్వటానికి భార్య దాసిగా కావాలి, మీరు మాత్రం భార్య మాట చిన్నది కూడా వినకూడదు అని విసుక్కుంటూ అలమర దగ్గరికి వెళ్ళి వెతకసాగింది. భార్యతో వాదించటానికి సమయం, ఓపిక రెండూ లేని కృష్ణ చిన్నగా తనలో తనే నవ్వుకుంటూ లేసులు వేసుకోవటం పూర్తి చేసి, ఏం కనబడిందా అన్నాడు కుర్చీలోంచి లేచి. దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ పారేయటం, వెతకమని ప్రాణం తీయటం అంటూ విసుక్కుని చూసిన చోటే తిరిగి చూస్తోంది. అసలు నీకు నా మీద కోపంతో ఒళ్ళు మండిపోతుంటే ఏం కనిపిస్తుందిలే అన్నాడు. అవునులేండి, అంతకన్నా ఏమనగలరు అంది విసురుగా వెనక్కి చూస్తూ. ఇంతలో కళ్యాణ్ తప్పటడుగులు వేసుకుంటూ గదిలోకి వచ్చాడు. అమ్మా అంటూ. ఏం నాయనా, నీకేం కావాలి
అంది కోపంగా కొడుకు కేసు చూస్తూ. కోపంగా కళ్ళెరు చేసి గట్టిగా అరిచిన తల్లిని, తనని ఏదో అందని గ్రహించిన బాబు పెద్దగా గొంతెత్తి ఏడుపు అందుకున్నాడు. చాలే ఊరుకో అంటూ కోపంగా కొడుకుని పిర్ర మీద 2 వేసింది. దాంతో వాడి రాగం హెచ్చు స్థాయికి చేరింది. కృష్ణకి కోపం వచ్చింది. రూపా, అసలు బుద్ధుందా నీకు? మనం ఏదో అనుకొని ఆ కోపం వాడి మీద చూపిస్తావా అంటూ భార్యను కసిరి కొడుకునెత్తుకుని, ఊరుకో నాన్న, అమ్మని నే కొడతాగా అంటూ భార్యను చిన్నగా 2 దెబ్బలు వేశాడు. కొడుకుని ఊరడించాడు. కథ కొనసాగుతుంది.